హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఈరోజు మామిడికాయ పప్పుని కమ్మగా టేస్టీగా చేసుకుందామండి. దానికోసం కళాయి తీసుకోండి. ఒక కప్పు నిండా కందిపప్పు తీసుకుని కళాయిలో వేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోండి. తర్వాత వాటర్ పోసుకుని శుభ్రంగా కడుక్కోండి. కడిగిన పప్పులోకి తగినన్ని వాటరు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్ వేసుకుని బాగా ఉడికించుకోండి. మామిడికాయ పప్పు తీసుకుని దానిపైన ఉన్న స్కిన్ అంతా తీసేసుకుని సన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఉడుకుతున్న పప్పులోకి మామిడికాయ ముక్కలన్నీ వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, తగినంత కారము, పసుపు వేసుకుని కొంచెంగా వాటర్ పోసుకుని కారం అంతా కూడా పప్పులో కలిసేంత వరకు కలుపుకుని పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోండి. కళాయి పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని పోపు రెడీ చేసుకుని పప్పులో వేసుకుని సర్వ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.